హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి స్టాటిక్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో కస్టమర్ సర్వీసెస్ స్పెషలిస్ట్గా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. ఒక వారం క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఇదైతే లింక్డ్ఇన్ ద్వారా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట అది కూడా. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ని తయారు చేయు అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే మీ సొంతంగా ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినేనా అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు చూసుకోవాలి. అలాగే శ్రేయసి ఘోష్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ థింగ్స్ టాలెంట్ అనమాట. స్టాటిస్టిక్లో చేస్తారు. కల్చర్ యాడ్, కల్చర్ ఫిట్, అలాగే ప్రాసెస్ నెట్, అలాగే పీపుల్ లవర్ అనమాట. జట్లు నిర్మించడం అనేది కూడా ఇతను ఈ ఉద్యోగం అంటే ఈ కేటగిరీస్ అనేవి కూడా ఆయన చేయడం జరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తే స్థానం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్గా మీరైతే వర్క్ చేయాలి. అలాగే ఉద్యోగ పాత్ర కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనమాట. సో ఉద్యోగ రకం వచ్చేసరికి పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. అనుభవం ఒక ప్లస్ అంటూ సరిపోతుంది, 1 సంవత్సరం అనుభవం అనమాట. సో విభాగం వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్. ఓకేనా. సో స్టాటిక్ ఎందుకు? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్థిరమైన రవాణాను వాస్తవంగా మార్చాలనే ఆలోచనతో స్టాటిక్ పుట్టింది. అలాగే ఇది ఒక నూతన యుగ స్టార్టప్. దేశవ్యాప్తంగా ఛార్జర్లను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలోని ఈవీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. 2020 సంవత్సరంలో నాసా కమ్ ద్వారా స్టాటిక్ టాప్ 3 అత్యంత అసాధ్యకరణమైన స్టార్టప్లుగా పేర్కొనబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. అదే సంవత్సరం మేము సిలికాన్ వ్యాధి ఆధారిత యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అయిన వై కాంబినేటర్కు ఎంపికయ్యాయి అనేసి చెప్పడం జరుగుతుంది. సో పాత్ర గురించి చూసుకుంటే స్టాటిక్లో కస్టమరు సపోర్ట్ స్పెషలిస్ట్గా మీరు మా కస్టమర్లకు అత్యుత్తమ సహాయము మరియు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించే స్నేహపూర్వక వాయిస్ మరియు సూపర్ హీరో అవుతారనమాట. ఒకేసారి సంభాషణ ద్వారా కస్టమర్ కేర్ను విప్లవాత్మకంగా మార్చడంలో మాతో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. కస్టమర్ల అభిప్రాయాన్ని సేకరించి సంబంధిత బృందంతో పంచుకోండి అనేది చెప్పడం జరుగుతుంది. చాపింగ్ ఈమెయిల్స్ మరియు కాల్స్ ద్వారా కస్టమర్ ఫేసింగ్ను నిర్వహించండి. ఉత్తమ మరియు ఉత్పత్తి మరియు సేవా సమాచారంతో ప్రస్తుత మరియు సంభావ్య కస్టమర్లకు అవగాహనను కల్పించండి. అలాగే ఫిర్యాదులను పరిష్కరించడం మరియు కస్టమర్ సమస్యలకు పరిష్కరించడానికి బృందంతో సమన్వయం చేసుకోవడం అనేది రావాలి. అలాగే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ట్రబుల్ షూటింగ్ కోసం వినియోగదారులకు సహాయం చేయడం మరియు వినియోగదారులకు పూర్తి ఛార్జింగ్ ప్రక్రియను అందించడం అనేది తెలియాలన్నమాట. మనం దేనికోసం చూస్తున్నాం అనేది కూడా తెలియాలి. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. హిందీ మరియు ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సిఎస్ డేటాబేస్ మరియు సాధనాలు, అలాగే నిర్వహణ పద్ధతి మరియు పద్ధతులు అనేసి చెప్పడం జరిగింది. ఇందులో మీరు ఎందుకు చేరాలి అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశపు అతిపెద్ద ఈవీ మౌలిక సదుపాయాలను
నిర్మించాలని ఎదురు చూస్తున్న అత్యంత ఉత్సాహభరితమైన అండ్ మక్కువ కలిగిన బృందంతో కలిసి పనిచేయండి. అలాగే స్టార్టప్ సంస్కృతికి అద్భుతమైన పరిచయము, అలాగే సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. మేము వృద్ధిని నమ్ముతాము, మేము పెరుగుతున్న కొద్దీ మీరు కూడా పెరిగేలా మేము చూసుకుంటాము అనేసి చెప్పడం జరుగుతుంది. మా దగ్గర అభ్యాస విధానాలు కూడా ఉన్నాయి, మీ అభ్యాసానికి మేము డబ్బు చెల్లిస్తాము అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీ మొత్తం కుటుంబానికి కవర్ చేసే వైద్య బీమా అనేది వీళ్ళు భరిస్తారు అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో అండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.